మా వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు లేవు అని చెప్పేసి నేను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. రూపాయి తీసుకోలేదని చెప్పడానికి సిద్ధం. నేను ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటాం సార్. మేము ఢిల్లీ పోవాలి, పోవడం రావడం ఎట్లా వస్తారు? 6 రోజులు 7 రోజులు ఉండాలి. ఎట్లా ఉంటారు సార్? మా దగ్గర హాస్టల్ ఫీజే పెట్టడానికి లేదు. ఏ నిరుద్యోగి ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం బయట నుంచి సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వాల్సిన సమయం కూడా ఇది. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని రావటం పోవటం అంతా వీళ్ళందరినీ చూసుకొని అక్కడ కూడా మేము రాజ్యాంగబద్ధంగా మనకు ఒక డెమోక్రసీలోనే ఫైట్ చేస్తాం. మేము ఎప్పుడు ఆల్వేస్ మేము డెమోక్రటిక్గానే ఉంటాం సార్. నేను ఏమంటున్నా అంటే అక్కడ మాకెందుకు, మేము ఈ కొడంగల్ రావడం ఎందుకు, మిమ్మల్ని ఓడగొట్టడం ఎందుకు, ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకు, సర్పంచ్లో ఎలా నేను ఎట్లా చెప్తున్నా, వీళ్ళు చేయకపోతే ఇప్పుడు అక్కడ అనుకోవచ్చు మరి మేము ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతామంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మేము వేరే వాళ్ళని అడగలేం కదా. లేదంటే ఈ సమస్య వీళ్ళ గురించి మాకు శ్రీధర్ బాబు గారు లేదంటే మేము బట్టి విక్రమార్క గారు చూసుకుంటారంటే చెప్పండి, మేము వాళ్ళ దగ్గర పోతాం. రేపు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పోతాం, వాళ్ళు ఓడగొట్టి వస్తాం. ఒక టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఓడగొడతాం. నిరుద్యోగులకు ఎవరు బాధ్యులో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నిరుద్యోగులను ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఎవరైతే అన్యాయం, వాళ్ళ టార్గెట్. మేము రేవంత్ రెడ్డినో ఇంకోటో మాకు అనవసరం. ఎవరైతే బాధ్యత తీసుకొని ఆ బాధ్యత అనేది ఎవరైతే నిర్వర్తించారో ఎవరు తీసుకోవాలి మరి బాధ్యత? ఇప్పుడు ఇప్పటివరకు హైయెస్ట్ పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏమున్నా ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా బాధ్యత ఆయన మీదనే బాధ్యత ఉంటుంది. కానీ ఆయన ఇట్లా మాట్లాడతలేడు. మరి మాట్లాడినప్పుడు మేము వెళ్తాం కదా సార్. మేము ఢిల్లీ వెళ్తాం. దాని తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొడంగల్కి వెళ్తాం, ఓడగొట్టి వస్తాం. అందరూ ఆడబోతాం. ఇప్పుడు పోతాం, ఓడగొట్టొస్తాం. అక్కడ కూడా బుద్ధి రాలేదనుకోండి, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతాడుగా. నిరుద్యోగిని నిలబెడతాం ఆడ. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కొడంగల్ అడుగు పెడితే ఎట్లా ఉంటుందో ఆయన చూసుకుందాం. రైట్ బ్రదర్, చివరగా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మీ అంతిమ లక్ష్యం ఏంటి? నేను డిమాండ్ కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. సింపుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మా యొక్క గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి 19,000 ఉద్యోగాలు. ఇవి నోటిఫికేషను ఈ అసెంబ్లీ లోపల. ఈ అసెంబ్లీ ఇప్పుడు ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ 1 నెల రోజులు అయింది. ఇది తక్కువ టైం ఏమి కాదు. ఈ నెల కంటే ముందులో మీకు ఆల్రెడీ ఒక 1 నెల రోజు టైం దొరికింది. అక్కడే స్పందించలేదు. 1 నెల రోజులు అయింది, పక్కన పెట్టండి. టైం ఉంది. అసెంబ్లీలో ఉన్నారు కదా. అసెంబ్లీ అయ్యే లోపల మాకు దీని మీద పాజిటివ్తో రావాలి. ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఆగస్టు 2వ తారీఖు నుంచి మొదలు పెడతాం. ఒక వారం రోజులు కొట్లాడతాం సార్. ఇక మేము నిరుద్యోగుల టైం వేస్ట్ కూడా మేము ఎవరు చేసుకోమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరికైనా రావాలనిపిస్తే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. చివరగా నేను ఒక ప్రశ్న అడగడం మర్చిపోయినా, మీరు ఈ ఉద్యమాలు నిరసనలు చేస్తున్న సందర్భంలో అనేక రాజకీయ వేదికల్లో ఉన్న నాయకులు, ప్రజా సంఘాల్లో ఉన్న నాయకులకు మోతీలాల్ అనే వ్యక్తిని మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఈ వ్యక్తి చివరి వరకు ఉండగలుగుతాడా, మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాడా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నా పని మాత్రమే మీకు సమాధానం చెప్తాను. నేను దీక్ష విరమించి బయటకు వచ్చినప్పుడు ₹1,00,00,000 తీసుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ అన్నారు. 3వ రోజే నేను ధర్నా చేసిన. 4వ రోజు 5వ రోజు మళ్ళీ ముట్టడి చేసిన, మన విద్యాశాఖ ముట్టడి. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నేను చేసి వచ్చిన. సో నేనేమంటున్నా అంటే సార్, ఒకటే చెప్తున్నా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ప్రాణాన్ని 9 రోజుల వరకు తీసుకుపోయినా నేను. మరి అక్కడ దాకా నేను నిలబడ్డా కదా. చివరి వరకు అన్నట్టే కదా. అది చివరి వరకు కాదా? ఈ 30 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో నీకు 30 సంవత్సరాల వయసులో ఎవరు సార్ ప్రాణాన్ని త్యాగం చేసేది? నా హెల్త్ ఇప్పుడు రేపు నేను ఏం సంపాదిస్తే ఏముంది, నేను ఎట్లాంటి పేరు వస్తే నాకేం ఉపయోగం ఉంటుంది? నా బాడీయే లేనప్పుడు అయినా కూడా నేను ఆ 9 రోజుల వరకు నిలబడిన, అది చూడరా మీరు? 9 రోజులు నిలబడి నేను అక్కడ దాకా ఉన్నా కదా. అక్కడ నుంచి మళ్ళీ చేత కాకుండా బయటకు వచ్చి వీళ్ళందరి కోసం ఢిల్లీ వరకు పోయి వచ్చిన. మరి ఇంతకు మించి ఏం చేయాలి సార్? మరి నాకంటే బెటర్గా ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళ వెనకాల పోండి. నేను నన్ను నమ్మి నా వెనకాల నన్ను హీరో చేయమని నేను చెప్పను. మీకు నాకంటే బెటర్ పర్సనాలిటీ నిరుద్యోగులు అండగా ఉంటారంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోండి. అల్టిమేట్గా నిరుద్యోగులు న్యాయం జరగాలి. ఒకటే లైన్ అంతే. అది నేను చేస్తే అవుతుందా, ఇంకోటి చేస్తే? ఇప్పుడు కొందరు కోర్టులో వేస్తున్నారు, వాళ్ళు అల్టిమేట్గా నిరుద్యోగులు న్యాయం జరగాలి. పోరాట మార్గం కోర్టు కేసులైనా కొందరు మంత్రులను కలుస్తున్నారు, వాళ్ళ ప్రయత్నము అదే. మా మార్గం ఏంది, మాకు తెలిసిన మార్గం ఏంటంటే మేము డెమోక్రటిక్గా ఫైట్ చేయడం. నా మార్గం ఇది. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. అల్టిమేట్గా మేము సక్సెస్ కావడం ఇంపార్టెంట్. నమ్మకం ఉందా సార్? నేను ఢిల్లీలో చేసే ప్రోగ్రామ్ ఖచ్చితంగా నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఇది కొంత మార్పు ఖచ్చితంగా. ఎందుకంటే సార్,
ఢిల్లీలో నీకు మీడియా అనేటోళ్ళు వీళ్ళు వాళ్ళలాగా వీళ్ళ కంట్రోల్ ఉండదు, మీడియా కంట్రోల్ అనేది ఉండదు. ఇక్కడ మీడియా కంట్రోల్ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చెప్తున్నా ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ నుంచి. నేను ఏమంటున్నా అంటే సార్, నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, మీకు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం, దానికంటే ముందు 2000 మంది ముట్టడి చేసినాం. నేను దీక్ష చేసిన తర్వాత మనం ముట్టడిలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని పార్టీలు మాట్లాడినారు. ఈ రోజు చివరికి మనకు మన సమస్య గురించి, నిరుద్యోగుల సమస్య గురించి నీకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో నీకు సమావేశాల్లో కూడా మాట్లాడినారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోతే నువ్వు అశోక్నగర్లో నువ్వు లైబ్రరీలో ఉన్నోడే నువ్వు ఫోన్లో తీసుకొని నువ్వు ఇట్లా అరాచకాలు, ఒక రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఉంటుందిగా. వీళ్ళు ఎవరు సార్ అసలు మా ఫోన్ చెక్ చేయడానికి? వీళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క స్ట్రెంత్ ఏముంది? మీడియా ఒకటి ఉన్నది, పోలీసు వ్యవస్థ ఒకటి ఉన్నది. ఇటు సైడు రాజకీయంగా వాళ్ళకు గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో లేదు కాబట్టి అలాంటి మెజారిటీ ఉంది. మనం ఇక్కడ ఏం చేయొద్దు, కేవలం 5 రోజులు, ఒకరోజు సోనియా గాంధీ, ఒకరోజు మన రాహుల్ గాంధీ, ఒకరోజు ప్రియాంక గాంధీ, ఇంకో రోజు ఖర్గే, ఏఐసిసి పార్టీ ఆఫీసు జంతర్ మంతర్ మనకు తెలంగాణ భవన్. 7 రోజులు వీళ్ళకు, ఈ 7 రోజులు మనం ఢిల్లీలో ఉండి ఈ ప్రోగ్రామ్ చేసుకుని వచ్చేసి చదువుకుందాం. ఇక మనం దీని తర్వాత మీరు ఏం చేయొద్దు. దీని తర్వాత మేము ఏం చేయాలో మీ యొక్క ఈ మూమెంట్, ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళకి ఏ మాత్రం అన్యాయం జరిగినా కూడా విడిచిపెట్టేది లేదు. ఓకే, రైట్ బ్రదర్. అడగంగానే మా స్టూడియోకి వచ్చి నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరి తరపున ఒక మంచి సందేశానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఆశించిన ఫలితాలు రాబోయే రోజుల్లో రావాలని కూడా మేము వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మాకు ఇంత సపోర్ట్ చేసి మా యొక్క సమస్యను ప్రజలు తీసుకుపోవడానికి మీరు సహకారం అందిస్తున్నందుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. యావత్ తెలంగాణ నిరుద్యోగులు మీకు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.